ప్రియమైన కన్యారాశి వారికి నమస్కారం. ఈరోజు మీరు చూడబోయే వీడియో సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. మీ జీవితంలో త్వరలో చోటు చేసుకోబోయే ఒక ఆధ్యాత్మిక సంకేతం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ సంకేతం గురించి పూర్తిగా తెలుసుకునే వరకు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో అద్భుతమైన మార్పుకు కారణం కావచ్చు. ఈ వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. అలాగే మీరు పూర్తి భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేస్తే పరమశివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. కన్యారాశివారికి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంత కష్టపడినా పనులు ఆలస్యం కావటం, డబ్బు చేతిలో నిలవకపోవటం, ఇంట్లో చిన్న చిన్న విభేదాలు, మనసులో చెప్పలేని ఆందోళన ఇవన్నీ ఒక దశ వరకు మాత్రమే. ఇప్పుడు కాలచక్రం మెల్లిగా మీకు అనుకూలంగా తిరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాల్లో దేవతలు నేరుగా మన ఇంటికి రారు, కాని వారి ఉనికిని తెలియజేసే సంకేతాలను మాత్రం పంపుతారు. అలాంటి సంకేతాలలో శివుడి అనుగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. సాక్షాత్తు శివుడు మీ ఇంటికి వస్తున్నారు అంటే శివుడు మనిషి రూపంలో తలుపు తడతారని అర్థం కాదు. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన శక్తి మీ ఇంట్లో ప్రవేశించే సమయం వచ్చిందని దీని భావం. ఆ శక్తి కొన్నిసార్లు ఒక అతిథి రూపంలో, కొన్నిసార్లు ఒక సన్యాసి రూపంలో, మరికొన్నిసార్లు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. మీరు గమనించారా? గత కొన్ని రోజులుగా మీ మనసు దేవుడి వైపు ఎక్కువగా ఆకర్షితమవుతోంది. శివాలయానికి వెళ్లాలని అనిపించటం, ఓం నమఃశివాయ అనే మంత్రం వినిపించటం, శివుడి ఫోటో కాని లేదా నంది దర్శనం తరచుగా కనిపించటం ఇవన్నీ సాధారణ యాదృచ్ఛికాలు కావు. ఇవి ఆధ్యాత్మిక సంకేతాలు. శివపురాణంలో ఒక అందమైన విషయం ఉంది. శివుడు ఎవరినైనా అనుగ్రహించాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా వారి జీవితంలోని అడ్డంకులను తొలగించటం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కొంత గందరగోళం కనిపించవచ్చు, కాని అది నాశనం కాదు, కొత్త ప్రారంభానికి సిద్ధం చేయటమే. కన్యారాశివారు సహజంగా కష్టపడే స్వభావం కలవారు. ఇతరుల కోసం త్యాగం చేస్తారు, కాని తమ బాధను బయటికి చెప్పరు. చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు, అయినప్పటికీ మీరు ఎవరికీ హాని కోరుకోలేదు. ఈ మంచితనమే ఇప్పుడు శివుడి దృష్టిని ఆకర్షించిందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. త్వరలో మీ ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగవచ్చు. ఎప్పటినుండో ఆగిపోయిన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది. చాలా రోజులుగా రాని ఒక శుభవార్త వస్తుంది. కుటుంబంలో ఆనందాన్ని నింపే ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా మారవచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. అయితే శివుడు మీ ఇంటికి రావటానికి అసలు కారణం ఏంటి? దానికి సమాధానం చాలా లోతైంది. గత జన్మల్లో మీరు చేసిన కొన్ని సత్కార్యాల ఫలితం ఇప్పుడు పరిపక్వమవుతోంది. మనం చేసే ప్రతి మంచి పని విశ్వంలో నిలిచి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు అదే పుణ్యం ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయమే ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కొన్ని విచిత్రమైన కలలు కనవచ్చు. శివలింగం కనిపించటం, గంగానది కనిపించటం, నంది దర్శనం, పాము కనిపించటం లేదా దేవాలయం కనిపించటం వంటి కలలు వచ్చినా భయపడకండి. వీటిని శుభసూచకాలుగా భావించండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. దేవుడి అనుగ్రహం వచ్చినప్పుడు అహంకారం పెరగకూడదు. వినయం, దయ, ధర్మం మరింతగా పెరగాలి. అప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ఈ వారంలో సాధ్యమైనంతవరకు ఒకసారి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించండి. మీ శక్తికి తగ్గట్టు బిల్వ దళాలు సమర్పించండి. 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసులోని భారం క్రమంగా తగ్గటం మీరే గమనిస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంగా పలకరించండి. ఎందుకంటే శివుడు ఏ రూపంలో అనుగ్రహం పంపుతాడో ఎవరికీ తెలియదు. ఒక సాధారణ వ్యక్తి ద్వారా కూడా మీ జీవితాన్ని మార్చే అవకాశం రావచ్చు. కన్యారాశివారికి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. అందుకే శ్రద్ధగా వినండి. పరమశివుడు ఎవరిపైనా కారణం లేకుండా తన కృపను కురిపించడు. మనం చేసిన పుణ్యం, మన సహనం, మన హృదయంలోని నిజాయితీ, ఇతరులకు చేసిన మేలు ఇవన్నీ కలిసి ఒకరోజు దైవానుగ్రహానికి కారణమవుతాయి. కన్యారాశివారిలో ఈ లక్షణాలు సహజంగా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో శివకృప మీ వైపు బలంగా ఆకర్షితమవుతోంది. మీరు గత కొన్ని నెలలుగా ఒక విషయం గమనించి ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. కొన్నిసార్లు చివరి నిమిషంలో పనులు ఆగిపోయాయి.
మీ మీద మీకే నమ్మకం తగ్గిన సందర్భాలు కూడా ఉండొచ్చు. నేను ఎంత చేసినా ఎందుకిలా జరుగుతుంది అని ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులో మెదిలి ఉంటుంది. కాని శివతత్వంలో ఒక గొప్ప సత్యం ఉంది. పరమశివుడు తన భక్తుణ్ణి పరీక్షించవచ్చు, కాని ఎప్పటికీ వదిలిపెట్టడు. పరీక్ష పూర్తయిన తర్వాత ఇచ్చే ఫలితం మాత్రం ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా ఉంటుంది. మీ ఇంటికి శివుని అనుగ్రహం రావటానికి మొదటి కారణం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటివరకు చేతిలో డబ్బు నిలవకపోయినా ఇకపై పరిస్థితులు క్రమంగా మారే అవకాశం కనిపిస్తోంది. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు, అనుకోని ఆదాయ మార్గం తెరచుకోవచ్చు, కుటుంబంలో ఆర్థికంగా ఊరట కలిగించే ఒక శుభవార్త వినిపించవచ్చు. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాకపోయినా నెమ్మదిగా కాని స్థిరంగా జరిగే మార్పు. ఇక రెండవ కారణం కుటుంబ శాంతి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. మాటలు లేకుండా ఉన్న బంధువులు తిరిగి మాట్లాడే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కరిగిపోతాయి. పిల్లల విషయంలో ఉన్న ఆందోళన కొంతవరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మూడవ కారణం ఆరోగ్య పరిరక్షణ. ఎన్నాళ్లుగానో అలసట, మానసిక ఒత్తిడి లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి క్రమంగా ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీన్ని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకండి. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఆధ్యాత్మిక సాధన మనసుకు ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు మీకొక చిన్న ఆధ్యాత్మిక కథ చెబుతాను. ఒక గ్రామంలో ఎంతో పేదవాడు ఉండేవాడు. ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఒక గ్లాసెడు నీటితో శివలింగానికి అభిషేకం చేసేవాడు. ఇవ్వటానికి అతని దగ్గర పాలు లేవు, పండ్లు లేవు, డబ్బు లేదు. కాని అతని భక్తి మాత్రం అపారంగా ఉండేది. ఒకరోజు ఒక మహాత్ముడు అతన్ని చూసి, నీ జీవితంలో త్వరలో అద్భుతం జరుగుతుంది అని చెప్పాడు. కొద్ది రోజులకే అతనికి ఎన్నేళ్లుగానో కోల్పోయిన భూమి తిరిగి దక్కింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ మహాత్ముడు ఒక మాట చెప్పారు. శివుడు నీ అభిషేకంలోని నీటిని చూడలేదు, నీ హృదయంలోని భక్తిని చూశాడు అని. ఈ కథ మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. శివుడికి విలాసవంతమైన పూజలు అవసరం లేదు. నిజమైన భక్తి, పవిత్రమైన మనస్సు ఉంటే చాలు. అలాగే కన్యారాశివారు కూడా ఈ సమయంలో భక్తిని పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 5 నిమిషాలైనా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి. సోమవారం రోజున సాధ్యమైనంత వరకు శివాలయాన్ని దర్శించండి. మీ శక్తికి తగ్గట్లు ఒక దీపం వెలిగించండి. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పూర్తి భక్తితో వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తాం. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ చదివి మీ అందరికీ పరమశివుడి ఆశస్సులు కలగాలని మేము ప్రార్థిస్తాము. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాను. శివుడి అనుగ్రహం మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం, చాలా రోజుల తర్వాత మంచిగా నిద్రపట్టడం, మనసులో ఉన్న భయం తగ్గిపోవటం, దేవుడి పేరు వినగానే తెలియని ఆనందం కలగటం, అనుకోకుండా శివాలయానికి వెళ్లే అవకాశం రావటం, వరుసగా శుభవార్తలు వినిపించటం. ఈ సంకేతాలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు, కాని జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతున్నాయనే భావన కలిగించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోకండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి, పక్షులకు గింజలు వేయండి, ఆవులకు పచ్చగడ్డి పెట్టండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఎందుకంటే శివుడి కృపను నిలబెట్టేది కేవలం పూజలు మాత్రమే కాదు, మన మంచి పనులు కూడా. చాలామంది అడుగుతూ ఉంటారు, శివుడు నిజంగా మన ఇంటికి వస్తాడా అని. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శివుడు మన హృదయంలో భక్తి రూపంలో, మన ఇంట్లో శాంతి రూపంలో, మన జీవితంలో అవకాశాల రూపంలో, మన కుటుంబంలో ఆనందం రూపంలో ప్రవేశిస్తాడు. అదే శివుడి రాక యొక్క అసలు అర్థం. ఇప్పుడు కన్యారాశివారికి అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎంత ఒక తలుపు తెరుచుకోదు, కాని ఒకరోజు ఎలాంటి ఊహించని సమయంలో అదే తలుపు సులభంగా తెరుచుకుంటుంది. ఆ క్షణాన్ని చాలామంది అదృష్టం అంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే అది దైవానుగ్రహం పనిచేయటం ప్రారంభమైన సమయం. కన్యారాశివారికి ఇప్పుడు అలాంటి సమయం దగ్గర పడుతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేం. మీ వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, కృషి కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. మీరు చాలా కాలంగా ఒక కోరికను మనసులో దాచుకుని ఉండవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిందైనా ఉండవచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, పిల్లల చదువు, వివాహం లేదా కుటుంబ శాంతికి సంబంధించిన కోరిక కావచ్చు.
ఆ కోరిక నెరవేరే దిశగా అవకాశాలు కనిపించటం ప్రారంభమవుతాయి. కొన్ని రోజుల్లో మీకొక వ్యక్తి పరిచయం కావచ్చు. మొదట్లో ఆ వ్యక్తి సాధారణంగానే కనిపిస్తారు కానీ తర్వాత అదే వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన అవకాశానికి కారణం కావచ్చు. అందుకే కొత్తగా కలిసే వారిని గౌరవంగా చూడండి. ఎవరి మాటైనా సరే పూర్తిగా విని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. తర్వాత చూద్దాం అని అలవాటు వల్ల మంచి అవకాశాలు జారిపోవచ్చు. శివుడి అనుగ్రహం అనేది కేవలం అద్భుతాల రూపంలోనే కాదు, సరైన సమయంలో సరైన అవకాశాలను గుర్తించే వివేకం రూపంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకొక చిన్న ఆధ్యాత్మిక పరిహారం గురించి చెబుతాను. ప్రతి సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడి చిత్రపటం లేదా శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. 3 బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ శక్తికి తగ్గట్లు ఒక పేదవారికి అన్నదానం చేయండి లేదా పక్షులకు నీరు, గింజలు ఉంచండి. ఈ ఆచరణలు మనలో ప్రశాంతత, కృతజ్ఞత, సేవాభావాన్ని పెంపొందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రాయండి. వారి శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తాము. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. చివరిగా పరమశివుడు మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, సద్బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోవాలి. మీరు చేసే ప్రతి మంచి పనికి విజయఫలం దక్కాలి. మీ కుటుంబంలో ఆనందం, ఐక్యత, పరస్పర ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ.